మామ 'బిగ్ బాస్ 9' తెలుగు సీజన్‌లో అయితే గనక సిక్స్త్ వీక్‌లో క్యాప్టెన్సీ కంటెస్టెంట్ టాస్క్ అయితే గనక జరగబోతుంది మామ. ఈ క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే గనక మామూలుగా లేదు. ఆ సెలక్షన్ చేయడం కూడా ఒక రేంజ్‌లో చేశారనమాట. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో ఒక 5 మెంబర్స్, నామినల్‌గా ఉన్న టీమ్‌లో నుంచి ఒక 5 మెంబర్స్‌ని వీళ్ళే ఇండివిడ్యువల్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. సో, ఈ సెలక్షన్ టాపిక్‌లో అయితే గనక మన మాధురి గారైతే గనక కొంత బాగా ఆలోచించి సెలెక్ట్ చేస్తారు మామ. ఈ క్యాప్టెన్సీ కంటెంటర్‌లో ఏంటంటే గనక నాకు తెలిసి వీళ్ళలో నుంచి ఒకళ్ళు, దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఇద్దరు క్యాప్టెన్స్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే కనుక జెన్యూన్‌గా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. దట్ టు 2 టాపిక్స్ నేను అనుకోవడం అంత ఫిజికల్‌గా ఉండకపోవచ్చు. కొంచెం అయితే కనుక ఫిజికల్‌గా ఉంటది. వీళ్ళు కూడా ఎంచుకోవడం ఆలోచించే ఎంచుకున్నారు. భరణి గారు లాంటి స్ట్రెంత్ ఉన్న క్యాండిడేట్‌ని కూడా ఎంచుకున్నారు. వీళ్ళు ఎవరెవరిని ఎంచుకున్నారంటే గనక భరణిని, తనుజాని, సంజన గారిని, సుమనని ఎంచుకున్నారనమాట. ఒక 5 మెంబర్స్‌ని. వీళ్ళు 5గురు. దాని తర్వాత ఎందుకంటే మెయిన్ స్ట్రాంగ్ ఉన్న పర్సను నిఖిల్ అయితే గనక సంచాలక్‌గా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే గనక సాయి, శ్రీనివాస్ సాయి, దాని తర్వాత మన గౌరవ్ అయితే గనక ఉంటారు మామ. అసలు రమ్య ఆడింది మామ. రమ్య చిట్టి పికిల్స్ భరణి గారిని పట్టుకున్న విధానం అయితే గనక బెంబేలెత్తిపోయారు. అక్కడ చూసుకున్న ఉన్నోళ్ళందరూ కదా, ఏంట్రా బాబు అసలు రమ్యకి ఇంత దమ్ముందా, ఇంత పవర్ ఉందా అని చెప్పి అందరికైతే గనక ఫీజులు ఎగిరిపోయినాయి. చూసే ఆడియన్స్ కూడా ఫీజు ఎగిరిపోయింది మా. మీకు కూడా ఎవరికి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో వేసేయండి. ఇప్పుడైతే కానీ నేను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపాను. ఎవరెవరిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ వైల్డ్ కార్డ్స్ వర్సెస్ అండ్ హౌస్ మేట్స్కి జరుగుతున్న టాపిక్లో ఆయేషా, సుమన్ అంటే వాళ్ళే ఒక టీమ్గా కలుస్తారనమాట. సో ఆయేషా, సుమన్ ఆడతారు. దాని తర్వాత అంటే ఆయేషా, సుమన్ ఆడడం కాదు, ఇక్కడ ఎవరిని ఎందుకు ఎంచుకున్నారు, వాళ్ళు కొంత స్ట్రాంగ్ ఉండే, కొంత వీక్ ఉండే, అందుకని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకొని సెలెక్ట్ చేసుకున్న నేమ్ చెప్తాను. ఆయేషా సుమనాన్ని ఎంచుకుంది, మాధురి గారేమో సంజన గారిని ఎంచుకున్నారు, రమ్య ఏమో బర్నీని ఎంచుకుంది, సాయి ఏమో దివ్యాని ఎంచుకున్నాడు, గౌరవ్ ఏమో తనుజాని ఎంచుకున్నాడు అనమాట. సో ఈ ఐదుగురు టాస్క్ ఆడతారు మామ. టాస్క్ ఆడిన విధానం అబ్బా ఏమైనా ఉందా మామ, చెప్తాను చూడండి. సో రీతు క్రయింగ్, ఇమ్ము ఓదార్పు యాత్ర, బాండ్స్ అగైన్ బ్యాకా. సో నాకేంటంటే అక్కడ ఆయేషాతో ఇమాన్యుల్ అయితే కనుక డిమాన్ పవన్ అయితే కనుక క్లోజ్ ఉంటున్నాడని చెప్పి తను బాగా ఫీల్ అయిపోయి పాపం ఏడ్ చేస్తుంది మామ అక్కడైతే కనుక. సో మెయిన్ వీడియోలో కూడా వెళ్దాం, చెప్తాను చూడండి. సో కళ్యాణ్ మాధురి డిస్కషన్ అబౌట్ స్ట్రాంగ్ కంటెంట్ అనమాట. ఎవరు ఎలా ఆడాలి, ఎవరితో గేమ్ మనం ఎలా ఆడితే మనం విన్ అవుతాం, హౌస్లో అదే గేమ్లో స్ట్రాటజీస్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళైతే కనుక డిస్కషన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో కళ్యాణ్ అండ్ మాధురి అంటే వాళ్ళకి మాధురి గారు కళ్యాణ్తో ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటే కనుక, సో ఇంకా వేరే స్ట్రాటజీస్ కానీ వాళ్ళు ఆల్రెడీ హౌస్లో ఉన్నారు కాబట్టి, సో కళ్యాణ్ కూడా ఏంటంటే అంతకుముందు గేమ్స్ అయినా మంచిగా ఆడాడు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని తనైతే కనుక అడగడం జరుగుతుంది అనమాట. సో మేబీ సుమన్ అన్న గోస్ టు కెప్టెన్ ఇన్ దిస్ వీక్ అనమాట. సో ఆల్రెడీ నేను అనుకున్నదే జరిగిందనమాట. ఎందుకంటే కనుక నేను ఎక్స్పెక్ట్ చేశాను సుమన్ అన్న ఏమన్నా ఖచ్చితంగా కెప్టెన్ అయితే రాము రాథోడ్ని ఇంట్లో నుంచి బయటికి ఎవిక్టెడ్ చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి, ఎందుకంటే కనుక సుమన్ అన్న అప్పుడే హౌస్లో వెళ్ళడు, మ్యాక్సిమం ఒక 1 మంత్ ఉంది అనగా తనైతే కనుక ఉంటాడు. సో ఎవరు నోస్ ఎవరు అన్నోన్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడైతే కనుక మనం రాము రాథోడ్ అనుకుంటున్నాం, బట్ రాము రాథోడ్ కాకుండా భరణిని తీసేసిన నామినేషన్స్లో నుంచి ఎవిక్టెడ్ పంపించినా ఆశ్చర్యపోవసలేదు మామ. సో ఇలా అయితే కనుక ప్రాసెస్ అనగా స్టార్ట్ అయిపోయింది. సో గేమ్ అయితే కనుక మామ ఆడతారు మన గౌరవను, శ్రీనివాస్ సాయి అయితే కనుక ఎక్సలెంట్ మామ. ఎక్కడ బాల్ అయితే కనుక వదలరు మామ. వాళ్ళైతే కనుక ప్రతి గోల్డ్ వాళ్ళు వేస్తారు, ఒకరిని ఆటలో నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ ఉంటారు. ఫైనల్గా అయితే సుమన్ అన్న ఉంటాడు మామ. సుమన్ అన్న అసలు ఏమన్నా ఆడాడనిపించిందో, తను నిజంగా హార్డ్ వర్క్ చేసిన దానికి తనకు కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పాలి మామ. ఎందుకంటే కనుక జెన్యున్గా చెప్పాలంటే కనుక తన ఆట ఆడిన విధానం చాలా సూపర్గా ఉంది మామ. మంచిగా ఆడాడు ఆట అయితే కనుక. సో అలా అక్కడ డ్రాపేజ్ అవ్వడానికి లేదు. ఇక్కడ అసలు దగ్గర ఫైనల్ టాస్క్లో అయితే కనుక సుమన్ అన్న ఒక్కడే ఉంటాడు. సో వాళ్ళు బాల్ అయితే పట్టుకుంటారు. సుమన్ అన్న దగ్గర బాల్ అసలు వాళ్ళైతే కనుక నాకు తెలిసి ఒక 40 సెకండ్స్ సుమన్ అన్న దగ్గర బాల్ లాక్కోలేకపోయారు ఎవరు, ఒక 4-5 ఉన్నా కూడా. సో అంత స్ట్రెంత్ ఉన్న ప్లేయర్ అనమాట సుమన్ అనేది కనుక. అందరికీ మైండ్ పోయిద్ది అనమాట, ఏంట్రా బాబు సుమన్ అన్నలో ఇంత స్ట్రెంత్ ఉందా, మనం ఇన్ని రోజులు ఏమనుకున్నాం సుమన్ అన్న తక్కువ అంచనా వేసామని చెప్పి వాళ్ళకే అసలు డౌట్ వచ్చేసిద్ది అనమాట మామ.
ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఎందుకు ఎవరు ఎలా ఆడారని చెప్పి నేను డీటెయిల్గా మీకు చెప్తాను మామ. ఇంకా అయితే కనుక మనం వెళ్ళిపోదాము. ఒక నిమిషం ప్లీజ్ మామ, లేట్ అవుతుంది ఏమనుకోవద్దు. సో ఇక్కడ ఒకానొక సిచ్యువేషన్లో పిచ్చెక్కిచ్చాడు సుమన్ అన్న. ఆ వీడియో అయితే కనుక నేను తీసాను, అదే చూస్తున్నాను. సో ఎలా ఏంటి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మామ నిజం అయితే కనుక. ఒకానొక స్టేజ్లో అయితే కనుక నిజంగా మామ ఎంత అల్టిమేట్గా ఆడారో. సుమన్ అన్న అయితే పట్టుకుంటాడు బాల్, గౌరవ్ కూడా పట్టుకొని లాగుతూ ఉంటాడు అనమాట. ఆల్రెడీ అక్కడ మన తనుజాను ఆయేష కొట్టుకుంటూ ఉంటారు మామ. అసలు రమ్య అయితే కనుక బర్నీని లాక్ చేస్తుంది మామ. సూపర్ లాక్ చేసిన విధానం. ఇటు నుంచి టిల్ట్ అయిపోయి సుమన్ అన్న బాల్ లాక్కొని ఆ గోల్లో వేద్దాన్ని తీసుకెళ్తూ ఉంటాడనమాట. సో అక్కడ గౌరవ్ సాయి శ్రీనివాస్ సాయి ఇద్దరు కలిసి గోల్లో వేస్తారు మామ. అక్కడైతే కనుక నాకు చాలా డిసప్పాయింట్ ఇచ్చింది. అసలు గేమ్ మొత్తంలో ఆ వీడియో, ఆ విజువలే చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది మామ. సుమన్ అన్న పడిన కష్టానికి ప్రతిఫలం దక్కకపోయినా ఫైనల్గా తనకైతే కనుక ప్రతిఫలం దక్కుతుంది. అందరూ ఎప్రిషియేట్ చేస్తారు మామ, క్లాప్స్ కొడతారు, సూపర్ 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 ఆడారు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక రమ్య మోక్ష పట్టుకున్న ఏదైతే లాక్ చేసిన విధానం అయితే ఉందో సూపరము, అల్టిమేట్గా తనైతే కనుక లాక్ చేసిందాము. అందరు బెంబేలెత్తిపోయారనమాట హౌస్లో అయితే కనుక. సో దీని తర్వాత ఒకళ్ళనొకళ్ళని అంటే ఎవరైతే గేమ్లో ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళని లాక్కుంటా ఎలిమినేట్ చేసుకుంటా వచ్చారు మామ. ఫైనల్గా సాయి, దాని తర్వాత ఈ టైంలో గౌరవ్, వీళ్ళే మామ ఇరగొట్టేశారనమాట ఆట అయితే కనుక. సో వాళ్ళ ఆట ఆడిన విధానం అంతా ఇంత మనం చెప్పుకోవడానికి లేదు, సూపర్గా ఆడారనమాట. దీంతో పాటుగా నేను చెప్తాను చూడండి, మళ్ళీ ఇంకో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఇక్కడ, అది డిస్కస్ చేస్తాను మీకైతే కనుక. సో స్టార్టింగే కొంచెం ఫౌల్ గేమ్లా అవుతుంది అనమాట. ఫౌల్ అయిన వాళ్ళు దాని తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక కాలుతో కిక్ కొట్టకూడదు, గేమ్ అయితే కనుక బాల్ త్రో చేయకూడదు, చేత్తో తీసుకెళ్ళి అలా పెట్టాలన్నమాట. సో అది గేమ్ అమ్మ. అక్కడ ఏంటంటే కనుక ఒకళ్ళనొకళ్ళు అడ్డు పడతా ఉంటారు. డీటెయిల్గా చెప్తాను చూడండి. ఇక్కడైతే కనుక నిజంగా తనుజ 2 వర్స్ అనిపించింది మామ. ఎందుకంటే కనుక తనుజ అడుగుతుంది అనమాట వైల్డ్ కార్డ్స్ వాళ్ళని టు ఎలిమినేట్ సుమన్ అండ్ సేవ్ మీ అని చెప్పి. సో నాకైతే కనుక అలా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక అసలు కరెక్ట్ అనిపించలేదు మామ. ఎందుకంటే కనుక సుమనాన్ని ఎలిమినేట్ చేయమని నువ్వు ఎలా చెప్తావు, అలా చేయడం చాలా తప్పు కదా. సో ఆయన ఆడుతున్నా, నువ్వు ఆడుకోవాలి కానివ్వండి. సో వాళ్ళని తనుజ అయితే అడగడం, సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం నాకైతే కనుక కరెక్ట్గా అనిపించదు. అదైతే కనుక నాకు నచ్చలేదు అక్కడైతే కనుక. బట్ నిఖిల్ అయితే కనుక తనకు ఉన్న పవర్ని వాడాడా అనేది నా క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది ఇక్కడైతే కనుక మామ. సో అది కరెక్టా కాదా అని చెప్పి మీరే చెప్పాలి. దట్టు క్యాప్టెన్సీ కంటెంటర్స్ బాల్ టాస్క్లో ఓల్డ్ హౌస్ మేట్స్కి క్యాప్టెన్సీ కంటెంటర్స్కి అవ్వడానికి బాల్ టాస్క్ పెట్టారు కదా. సో ఈ టాస్కే అది అనమాట. అందులో లాస్ట్ టైంలో సుమన్ అన్న వర్సెస్ తనుజ విన్ అవుతుంది మామ. సో తనుజ విన్ అయింది కాబట్టి నిఖిల్ నాయర్ ఏం చేస్తాడంటే క్యాప్టెన్సీ కంటెంటర్ వాడతానమాట, పవర్ యూజ్ చేశాడు. సో అక్కడైతే కనుక క్యాప్టెన్సీ ఎవరు అవ్వడానికి అర్హుడు అన్నదానికైతే కనుక తను యూజ్ చేసి సుమనాన్ని అక్కడ సేవ్ చేస్తాడు మామ. సో నాకైతే కనుక ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సుమనాన్ని అలా సేవ్ చేయడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది నాకైతే కనుక కిప్ అక్కడైతే కనుక తను వాడడం. సో ఎందుకంటే కనుక తనకి ఆల్రెడీ నిఖిల్కి ఇచ్చారు కదా క్యాప్టెన్సీ కంటెస్టర్ టాస్క్ మామ. సో అదొకటి. సో ఇంకోటి ఏంటంటే కనుక మెయిన్ పాయింట్, ఒక నిమిషం ప్లీజ్ చెప్తాను మామ, కొంచెం ఇక్కడ కరెక్ట్గా అర్థం కావట్లా నేనేం రాసుకున్నాను. సో ఇక్కడ అసలు ఏంటి ఎవరెవరు కెప్టెన్సీ టాస్క్ 1లో ఏం జరిగిందో డీటెయిల్గా చెప్తాను చూడండి. సో బిగ్ బాస్ 9 తెలుగు లేటెస్ట్ హౌస్లో డ్రామా అంటే ఏంటంటే లేటెస్ట్ హౌస్ డ్రామా ఏంటంటే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో జరుగుతుందన్నమాట. దీని యొక్క అప్డేట్స్ ఏంటంటే కనుక సో దీంట్లో రీతు వర్సెస్ ఆయేషాకి అసలు ముందు నుంచి పడట్లేదు మా, వీళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు అన్నమాట. డీమా నీకు కావాలంటే నీకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలని. సో వాళ్ళ యొక్క ఫైట్ మామూలుగా లేదనమాట. హౌస్లో అయితే కనుక మ్యాసివ్ ఫైట్ అనమాట. ఇద్దరికి ఆల్రెడీ ఆ అంట్ల దగ్గర కొట్టుకున్నారు చూసారు, ఆ టాపికే మామ. సో మామూలుగా వాళ్ళైతే కనుక ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోలేదు. దగ్గర 2 hours దాకా లైవ్లో చూస్తూనే ఉన్నాను.
క్యాప్టెన్సీ కంటెస్టెంట్ లిస్ట్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆ లిస్ట్ పేర్లు నేను ఇందాక చదవడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఆయేషా, మాధురి, శ్రీనివాస్ సాయి, నిఖిల్, రమ్య, గౌరవ్, తనుజ. సో వీళ్ళలో టోటల్ 7 కంటెంటర్స్ లాక్ అయ్యాను అనమాట. సో ఫుట్బాల్ టాస్క్లో హైలైట్స్ ఏంటంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఓన్లీ 5 ఓల్డ్ కంటెస్టెంట్స్, సుమన్ అన్న, తనుజ, భరణి, సంజన, దివ్య. సో ఫైనల్ రౌండ్లో సుమన్ వర్సెస్ తనుజ పడుతుంది అనమాట. నేను చెప్పాను కదా సుమన్ వర్సెస్ తనుజ పడినప్పుడు తనుజ గెలుస్తుంది. ఇక్కడైతే కనుక మనోడైతే కనుక క్యాప్టెన్సీ దాంట్లో వాడతానమాట కంటెంటర్. సో దాని తర్వాత రమ్య ఇక్కడ ఏంటంటే వాంటింగ్ చేసుకుంటే తను తినే ముందు అంటే గేమ్ ఆడే ముందు ఏం తినలేదు. సో ఇంకో మనకి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మామ, ఇక్కడ ఫైనల్గా ఇంకో రౌండ్ ఉండబోతుంది. సో సుమన్ అన్న ఫైనల్గా అక్కడ నుంచున్నాడు కాబట్టి ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో, సో రిమైనింగ్ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ సుమన్ అన్న 6 మెంబర్స్ ఒక టీమ్గా డివైడ్ అయ్యి, అంటే 6 మెంబర్స్ ఉన్నారు కదా, 3 జట్లుగా విడిపోయి ఆడతారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. సో వాళ్ళు ఎలా విడిపోతారు ఏంటనేది ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఉంటుంది అని జస్ట్ నాకు ఇలా అనిపించింది. మేబీ ఇలా జరగడానికి ఛాన్స్ ఉండొచ్చేమో. అండ్ సుమన్ అయితే ఖచ్చితంగా క్యాప్టెన్సీ అవ్వడానికి 99% ఛాన్సే ఉంది. నిన్నటి నుంచి మనం అనుకుంటానే ఉన్నాం. సో నేనైతే తనుజాని ఎక్స్పెక్ట్ చేసి ఉండే, బట్ తనుజ అయితే జరగలేదు. తనుజ ఎందుకు చేయట్లేదు కనుక తనుజానికి ఇమాన్యుయల్కి ఎండ్ ఆఫ్ ది ఉండే మంత్స్కి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండబోతుందేమో అని చెప్పి నాకైతే కనుక అనిపిస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ కెప్టెన్సీ అయిపోతున్నారో వాళ్ళైతే కనుక మ్యాక్సిమం ఎలిమినేషన్కి అయిపోతున్నారు, వీళ్ళ సినిమా అయిపోతుంది అనగా వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇది మామ సీక్రెట్ అయితే కనుక ఒకరిని ఖచ్చితంగా హౌస్లో అదే మన కెప్టెన్ చేశారంటే కనుక సో నెక్స్ట్ తర్వాత వాళ్ళని అయితే తొలగించేస్తున్నానని చెప్పి సింపుల్గా మనం అర్థం చేసుకోవడం మామ. నాకైతే కానీ 100% ఇదే అనిపించింది. సో దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. నిన్న అర్ధరాత్రి గుసగుసల్లో అర్ధరాత్రి గుసగుసలు కెమెరాలు అయితే కనుక డీమాన్, ఆయేషా, డీమాన్, రీతు, కళ్యాణ్, తనుజ వీళ్ళ చుట్టూ కెమెరాలు అయితే కనుక 100 కెమెరాలు పెట్టినా సరిపోవరా బాబు, వీళ్ళు ఎక్కడ ఏం చేస్తారో అని చెప్పి వీళ్ళ దగ్గరే కెమెరాలన్నీ ఫోకస్ చేస్తున్నారు. నైట్ టైంలో అయితే కనుక ఆల్రెడీ నైట్ టైంలో గొడవ అవుతుంది, రూమ్లో మాట్లాడుకోవద్దు అని చెప్పి తగ్గేసి మాస్ వార్నింగ్ ఇచ్చిన మాధురి గారు భయంతో వాళ్ళైతే కనుక బయట కూర్చొని మీటింగ్స్ పెడతాను మామ. సో అర్ధరాత్రి గుసగుసలు ఏం జరిగింది అది కూడా చెప్తాను చూడండి. ఇక్కడైతే కనుక రమ్య మోక్ష తినడానికే వచ్చిందా అని చెప్పి అన్నట్టుగా ఉంది మామ. హౌస్లో అయితే కనుక ఏమన్నా తిండా మామ, అసలు ఆ ఆర్డర్ ఏంటి, అసలు 7 స్టార్ హోటల్ అనుకుంటుందా లేకపోతే బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందా నాకు తెలిసి. నెక్స్ట్ వీక్లో తను అయితే కనుక వాయిచ్చేస్తారు. ఈ వీక్ నువ్వు బాగా తినాలనుకుంటే తిను, నెక్స్ట్ వీక్ నీకైతే కనుక గొడ్డు కారం ఇచ్చి పెడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో డీమాన్ రీతు, తనుజ గుసగుసలు ఎక్కువైపోయినాయి ఇంట్లో అయితే కనుక. ఆయిషా, రాము, గౌరవ్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సుమన్ అన్న రీతుకి ఇప్పుడు ఇక్కడ పిజ్జా ఇస్తాడనమాట. అసలు టాస్క్ ఏంటి, వీళ్ళు ఎందుకు హౌస్లో ఇలా రూల్స్ బ్రేక్ చేస్తారో నాకు అర్థం కాదు మామ. టాస్క్ సీక్రెట్ ఏంటంటే కనుక వాళ్ళు తినే ఫుడ్ ఎవరు తినకూడదు, మెయిన్ పాయింట్ ఆ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి అసలు గుర్తుందో లేదో అసలు నాకే అర్థం కావట్లేదు అనమాట. అలా ఉందన్నమాట వాళ్ళ ఆట ఆడే విధానం. సో ఆడనివ్వండి, మనం ఏం చేయలేం కదా. సో రమ్య అండ్ డీమాన్ బోత్ సిట్టింగ్ ఒక చోట. ఇక్కడైతే కనుక రీతు దొబ్బి తింటుంది పిజ్జా అయితే కనుక. సో డీమాన్ దగ్గర ఇచ్చావు అంటుంది రమ్య. దాని తర్వాత అందరూ ఒక చోట కూర్చున్నారు, మాధురి తనుజాని మూసుకొని కూర్చో అంటుంది అనమాట కామెడీగా. సో అదైతే ఫన్నీ అనిపించింది. ఇక్కడ అందరు మామ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వైల్డ్ స్టామ్ నుంచి వచ్చిన వాళ్ళు. హౌస్లో ఎవరెవరికి బంధాలు ఉన్నాయి, ఎవరెవరికి లవ్ అఫైర్స్ ఉన్నాయి, వాళ్ళని విడగొట్టాలి. ఎట్లా అయినా సరే విడగొట్టి మన వైపులో ఆపుకోవాలి. దాని తర్వాత విడగొట్టిన వాళ్ళు వీళ్ళ మీద సీరియస్ అవుతారు, మన మీద సీరియస్ అవుతారు. ఇదంతా ఒక కంటెంట్గా క్రియేట్ అవుతుందని చెప్పి పక్కా ప్లాన్తో చేస్తున్నారు మామ ఇదైతే కనుక బిగ్ బాస్ టీము. సో దీని తర్వాత మళ్ళీ రమ్య దగ్గర చెప్తా, మళ్ళీ ఆర్డర్ చేస్తాను అని చెప్పి ఫుడ్ లగ్జరీ టాస్క్ గురించి రమ్య వెళ్ళిపోతాను. మళ్ళీ ఆర్డర్ చేస్తాను, మళ్ళీ రేపు ఏం చెప్పాలో తెలియదు కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను అని చెప్పి మార్నింగే బటర్ ఇడ్లీ, దాని తర్వాత బ్రెడ్ ఆమ్లెట్, లంచ్లో అయితే కనుక మినీ చికెన్ ఫ్రైడ్ రైస్, దాని తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్, దాని తర్వాత గ్రేవీ మంచూరియా. సుమన్ అయితే మామూలు కాదు, ఎగ్ ఫ్రైడ్ రైస్, గ్రేవీ మంచూరియా, గ్రేవీ అని చెప్పి చెప్తారనమాట. సో ఏదో డెడ్ బైట్ చాక్లెట్ అంట, అది
మంచి నాకు ఫేవరెట్ అని చెప్పి చెప్తుంది. ఈ చాక్లెట్ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను మామ ఎలా ఉంటుందో. సుమనన్న ఏమో బ్లాక్ చాక్లెట్ అంటాడు అనమాట సింపుల్గా, బ్లాక్ చాక్లెట్ అని చెప్పి. సో ఇక్కడ డీమాన్ తనుజ నీకు నచ్చట్లేదు, నీకు నచ్చేలా నేను ఉండాలా, ఎందుకు ఉండాలి అని చెప్పి అక్కడైతే కనుక నైట్ రంబలా చేసేస్తారు మామ వాళ్ళైతే కనుక. వాళ్ళ యొక్క టాపిక్ మామ దీంట్లో అయితే కనుక చాలా అంటే చాలా సేపు నడిచింది. సో డెడ్ బైట్ చాక్లెట్ అది ఇది అని చెప్తుంది ఈవిడైతే కనుక. ఈవిడికి తిండి కూడా ఎక్కువ అనుకుంటుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీ వాళ్ళు కూడా ఎవరికి ఎంతమందికి ఈవిడైతే ఉన్నారు. సో కిచెన్లో రీతు, తనుజ, కళ్యాణ్ సింక్ వాష్ గురించి మాట్లాడుకుంటా అంటారనమాట. సో ఈ సింక్ వాష్ కరెక్ట్గా లేదు, సో 4-5 గంటల క్రితం కడిగిన సింకులా ఉందా అని చెప్పి వీళ్ళైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు మామ. కళ్యాణ్ ఋతుని బ్రైడ్ ఎక్కడ పెట్టామని చెప్పి అడుగుతుంది అనమాట. సంజన అండ్ ఇమ్ము మాట్లాడుకుంటూ ఉంటారు. వైల్డ్ కార్డర్స్ వాళ్ళు వాళ్ళ గేమ్ వరకు ఏంటి అనేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సుమన్ దాని తర్వాత చూడండి ఇక్కడ సాయి గారు మాధురి అండ్ ఆయేషా ఫుల్ హార్ష్ వైలెంట్, నిఖిల్ ఈజ్ గుడ్ అని చెప్పి చెప్పుకుంటారు అనమాట. వీళ్ళు అక్కడ డెసిషన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏంటి ఎలా ఆడుతున్నారు అని చెప్పి స్ట్రాటజీస్ పరంగా ఆలోచిస్తారు. రీతుకి తనుజాకి గొడవ అయింది. రీతు తిప్పుకొని మాట్లాడకు, సరిగ్గా మాట్లాడు, ఏమైనా ఉంటే అని చెప్తాడు అనమాట. తనుజ కళ్యాణ్తో ఇలా అంటుంది, నా మొహం కూడా చూడటం లేదు అని చెప్పి. తనుజ కళ్యాణ్తో ఇలా ఉంటుందన్నమాట, నా మొహం కూడా చూడలేదు, ఏంటి నువ్వు ఏంటి అని చెప్పి. సో తనుజ త్వరగా నిద్ర వస్తుంది అనేసి డీమాన్ని ప్రోటీన్ అడుగుతుంది. యాక్చువల్లీ నాకు త్వరగా నిద్ర వస్తుందని చెప్పి నేను ప్రోటీన్ అడుగుతున్నాను తప్ప అక్కడ మ్యాటర్ ఏం లేదు. మీరెందుకు అలా వేరేలా టాలరేట్ చేసుకుని మీరే డిస్టర్బ్ అయిపోతున్నారని చెప్పి చెప్తాను అనమాట రీతు చౌదరి. సో డీమాన్ కలిపిస్తే రితు ఫీల్ అయ్యిందంట. అబ్బా. సో కళ్యాణ్ అంటాడు, అసలు మైండ్ ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు కళ్యాణ్. తనుజ వెళ్ళిపోతుంది. సో డీమాన్ ఇక్కడ ఏంటంటే కదా తనుజ ఏముంది అనుకుంటే కనుక నాకు డీమాన్ కల్పించాడని చెప్పి రితు చౌదరి ఏమన్నా బాధపడుతున్నదా అంటే బాధపడిందా అని చెప్పి నేను అనుకున్నానని చెప్తే కళ్యాణ్ ఏమో నోరేసుకొని అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు బ్రెయిన్ ఉందా అని చెప్పి చెప్తాడు మామ. ఆ మాటకి తనైతే నిజంగా ఫీల్ అయింది. తను అలా అనకుండా ఉంటే బాగుండేదిరా బాబు అని చెప్పి నాకైతే అనిపించింది మామ. మీలో కూడా నేను చెప్పింది పాయింటే అని చెప్పి ఎవరికి అనిపించింది మామ కామెంట్ రూపంలో తెలియచేయండి మామ, ఖచ్చితంగా తెలియచేయండి మామ. ఎందుకంటే కనుక మనకి చాలా చాలా ఇంపార్టెంట్, కామెంటే మనకు చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత రీతు అండ్ డేమాను నీకు నచ్చినట్టు ఉండాలా, నీకు నచ్చినట్టు ఉండాల్సిన అవసరం నాకేముంది, నాకు లేదు కదా, నాకు నచ్చినా ఉంటే ఉంటా, నా గేమ్ నేను ఆడుకుంటా, నీ గేమ్ నువ్వు ఆడుకొని చెప్తాడు అనమాట. మనోడైతే తేల్చి చెప్పేస్తాడు. అసలు నేను తనుజాని అలా ఎలా కన్సిడర్ చేస్తాను, నువ్వు ఇస్తే ఇచ్చుకున్నావు తనుజాని నేను అలా ఎలా కన్సిడర్ చేస్తాను, నా బెస్టీ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్తాడు. బట్ తను అలా అర్థం చేసుకుంటే నేనేం చేస్తాను, నా తప్పేం కాదు కదా. సో వాళ్ళు నన్ను అడిగుంటే యాక్చువల్లీ తను నా ఫ్రెండ్, నేను అలా వేరేలా అర్థం చేసుకోదు, అలా అర్థం చేసుకుందేమో అని చెప్పి తనుజ ఫీల్ అవుతుంది. ఇక్కడ వీళ్ళలో అయితే కనుక క్లియర్ కట్గా ఉన్నాడు మా డీమాన్ పవన్ అయితే కనుక. ఎవరితో ఉన్నా నేను మంచిగా మాట్లాడుతున్నాను, నాతో ఉన్న ఎమోషనల్స్ వాళ్ళు ఫీల్ అయితే దానికి నేను ఎలా రెస్పాన్సిబిలిటీ అవుతానని చెప్పి మనోడైతే క్లియర్ కట్గా మంచిగా చెప్పాడు. అండ్ ఈ వీడియోలో కనుక ఇది మామ క్యాప్టెన్సీ కంటెంటర్ టాస్క్ అయితే కనుక ఇక్కడతో ముగియలేదు మామ, ఇంకా ఉంది. సో రేపటి కొత్త వీడియోతో మనం కలుద్దాం. ఆల్రెడీ ఆ వీడియో కూడా మనం రాసుకున్నాము, స్కిట్ అంతా ఏం జరిగింది, ఎవరెవరు ఆడారు, ఎవరెవరు కెప్టెన్ అయ్యారు ఏంటని చెప్పి దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.